సివిల్ కేసులు కూడా ఇక్కడ బాగానే రాజీ పడ్డారండి. అండ్ ఇన్ఫాక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులోనే 2008 మ్యాటర్ ఒకటి రాజీ పడ్డది, రాజీ కుదిరింది ఇద్దరు కజిన్స్ మధ్యలో. అలాగే నిన్న 2016 మ్యాటర్ ఒకటి, 2017-19 మ్యాటర్లు కూడా రాజీ కుదరడం జరిగింది. ఇవన్నిటికీ అంటే పార్టీస్తో చెప్పి రాజీ రాజమార్గము అని చెప్పి వాళ్ళందరికీ అర్థం చేయించి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ రాజీ కుదిర్చిన కౌన్సిల్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కేసులు అట్లా కొట్లాట్లూనే ఉంటే ఈ కోర్టు తర్వాత పైన కోర్టు, పై కోర్టు తర్వాత హైకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు అని చెప్పి అలా కొట్టుకుంటూనే వెళ్తే దానికి కేసులు వేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కేసులు వేసినందుకు ఆ కోపంతో ఏందో దాని వాళ్ళ తర్వాత తరాలు వాళ్ళు కూడా దాన్నే పట్టుకొని కూర్చుంటున్నారు. మా నాన్న కేసు చేసిండ్రు, మా నాన్న మీద వీళ్ళు ఎలిగేషన్ చేసిండ్రు అని చెప్పి ఈ రాజీ కుదుర్చుకోవడం వల్ల ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ప్రిజర్వ్ అయ్యాయి. సో దీనికి తోడ్పడి రాజీ కుదిర్చిన వాళ్ళందరికీ రాజీయే మంచి మార్గం అని చెప్పి అనుకుని ముందుకు వచ్చిన కక్షిదారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మేడం వచ్చేసి కాన్స్టిట్యూషన్ చేశారు బెంచ్ సపరేట్గా కోర్టులు కాబట్టి కక్షిదారులు, అడ్వకేట్లు అందరూ పోలీసు కలిసి కోఆపరేట్ చేస్తూ ఎక్కువ కేసులు ఎందుకంటే లోక్ అదాలత్ ఉద్దేశం ఏమంటే పెండింగ్స్ తగ్గించాలి. అలా కాకుండా ఏదో అడ్మిషన్స్ అలా కాకుండా మెయిన్ కేసెస్ అంటే సీసీలు ఎక్కువ. మరి మేము దాదాపు 1.5 month నుంచి మీటింగ్ కండక్ట్ చేసి టోటల్గా వచ్చేసి మేము దాదాపుగా 3,000 కేసెస్ ఐడెంటిఫై చేశాము. అందరూ కోఆపరేట్ చేస్తూ మరి ముఖ్యంగా మరి ఇక్కడ సబ్ కోర్టులో మరి జ్యుడిషియల్ కోర్టులో వచ్చేసి ఎందుకంటే మాట్లాడి నెగోషియేట్ చేస్తే తప్పనిసరిగా ఆ కేసులు కూడా ఎందుకంటే పరిష్కారం అవుతారు కాబట్టి సీనియర్ అడ్వకేట్ కొద్దిగా మీరు క్లయింట్ కూడా ఎందుకంటే బాగా పరిష్కారాలు ఆస్తిగాలు ఉన్నాయి, అన్నదమ్ములు పక్కా చెందిన కూడా ఎన్నో కేసులు కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి కాబట్టి అలా కాకుండా ట్రాన్స్పోర్ట్ కేసులు, చెక్ బౌన్ కేసులు ఇలాంటి కేసులు ప్రత్యేకంగా అన్ని కోర్టులు వచ్చేసి మేడం గారు వచ్చేసి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చేశారు బెంచ్ సపరేట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళే మాట్లాడుకుంటారు. అని పోలీసు కేసు కూడా మరి మాకు ఇప్పుడు చూస్తూ ఉంటే లాస్ట్ లోక్ అదాలత్లో వచ్చేసి ఎంయూపీ చాలా ఎక్కువగా డిస్పోజ్ చేస్తాం. కానీ ఈసారి చూస్తూ ఉంటే మాకు ఎవరు కూడా మరి అడ్వకేట్ కూడా ముందుకి కూడా సహకారం చేయడం లేదు. ఎందుకంటే ఎన్నో కేసులు ఉంటాయి, అన్ని కేసులు మేము చేయాలంటే లోక్ అదాలత్లో ఎంయూపీస్ కూడా ఎందుకంటే మెయిన్ కేసెస్ ఉంటాయి. మాకు ఎందుకు ఒక్కటే చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి అన్ని ఎంయూపీ చేయాలంటే కూడా కష్టం అవుతుంది కాబట్టి ఇట్లా ముందుకు వచ్చి మీరు అన్ని లోక్ అదాలత్కి పురస్కారం చేసుకుంటే బాగుంటుంది తెలియజేస్తారు కాబట్టి అవకాశం సిద్ధం చేసుకొని ఎక్కువ కేసులు ఇస్తారని తెలియజేస్తూ తెలుసుకుంటే అందరం కూడా ఎప్పటి నుంచో మనం వేరియస్ మీటింగ్స్ పర్పోర్ట్ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులు కోర్టులో పేరుపోయినటువంటి కేసులు దీని త్వరితగతిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మనం కృషి చేస్తున్నాము. ఈ రోజు రానే వచ్చింది. అందరూ కూడా ఇక్కడ ఇప్పటి వరకు చేసిన వరకు చూసుకున్నట్లయితే స్టేటస్ చూసుకున్నట్లయితే అడ్వకేట్స్ దగ్గర నుంచి ప్రతి అడ్వకేట్ దగ్గర నుంచి కూడా చాలా సహకారం రావడం వల్ల అలాగే కోర్టు కానిస్టేబుల్స్ కూడా చాలా మంచిగా కృషి చేసి చాలా కేసులు మీ అందరి సహకారంతోనూ చాలా వరకు మనం కేసెస్ కొంతవరకు పరిష్కరించడం జరిగింది. ఈ రోజు మనకు మేజర్ టాస్క్ మనకు ముందు ఉంది కాబట్టి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ రోజున మన బ్రదర్స్ ఇద్దరు చెప్పినట్టుగా అనేక రకమైనటువంటి కేసులు అంటే రాజీ చేయదగ్గ క్రిమినల్ కేసులు అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ రోజు ఈ లోక్ అదాలత్ బెంచెస్ ముందు కక్షిదారులు అందరూ కూడా ఒక అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ యొక్క కేసులు పరిష్కరించుకున్నట్లయితే వాళ్ళు ఉన్నటువంటి సమస్య పరిష్కరించడమే కాకుండా వాళ్ళ యొక్క అనవసరంగా వృధా ప్రయాసపడకుండా ఈ యొక్క డబ్బు వృధా అవ్వకుండా అలాగే వాళ్ళ టైం కూడా వృధా అవ్వకుండా త్వరితగతిలో వాటికి ఒక రిలీఫ్ చేకూరుతున్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ దృష్టిలో పెట్టుకుని ప్రతి కోర్టులోనూ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులో అంటే ఫస్ట్ పీడిఎం గారి కోర్టులో అదేవిధంగా సెకండ్ ఏడిఎం కోర్టు రెండు కలిపి పీడిఎం మేడం బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఏడిఎం గారి కోర్టులో కూడా బెంచెస్ సెపరేట్ ప్రొసీడింగ్స్ ద్వారా కేసెస్ చూసినట్లయితే చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. అంతకుముందు జరిగినటువంటి జాతీయ లోక్ అదాలత్ ఏంటంటే మనం ఉన్నటువంటి కేసులు ఎస్టీసీలు పెద్ద ఎత్తున పరిష్కరించాలని చెప్పి అనుకునేవాడు. ఇప్పుడు పై అధికారులు అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ యొక్క ఉత్తర్వుల మేరకు కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసులు తీసేయడం
ప్రేమ ఉద్దేశంగా చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పెండింగ్ కేసులు తీయడంలో మనం అందరం కూడా కృషి చేయాలి. ఈ రోజున మనం మీరందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని బార్ ప్రెసిడెంట్ గారిని ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరికీ కూడా మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ అండ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ ఫర్ మేకింగ్ దిస్ నేషన్ లోక్ అదాలత్ ఏ గ్రాండ్ సక్సెస్. ఇక్కడ ఒక ముఖ్యంగా ఇక్కడ నుంచి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇవాళ మా దగ్గర పెట్టినటువంటి అంటే ఇప్పుడు వరకు లోక్ అదాలత్లో జరిగినటువంటి ప్రోగ్రెస్ చూసినట్లయితే చెక్స్ MBOPస్లో హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు జరుగుతుంది. దీనికి మధుకర్ గారు అడ్వకేట్ మధుకర్ గారు దీనిలో అంటే ఇప్పుడు మేము చెక్ డిస్ట్రిబ్యూషన్ మధుకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఎందుకంటే మీరు చొరవ తీసుకోకపోతే కేసు సెటిల్ అవ్వడం అనేది కాదు. కాబట్టి సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ చూసినట్లయితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చినటువంటి సహకారానికి నిజంగా మీకు కృతజ్ఞతలు. ఈ రోజున దయచేసి మీ యొక్క కోఆపరేషన్ ఈ రోజు కూడా ఎక్స్టెండ్ చేసి మీకు ఇందాక చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సపోర్ట్లో మీ ప్రతాప్ గారు అలాగే మహేందర్ గారు ఆఫీస్ నుంచి ఓల్డెస్ట్ కేసెస్ ఏవో వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు ఆఫీస్లో. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటి నుంచో మీ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి మీ సివిల్ తగాదాలు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి తగాదాలు కూడా కేవలం కోపంతోనో సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఒక మిస్కన్సెప్షన్ వల్ల జరుగుతూ ఉంటాయి. కోర్టు వరకు వచ్చి కేసు వేస్తూ ఉంటారు. అన్నెసరీగా అన్నదమ్ముల మధ్యన కానీ అక్క చెల్లెల మధ్యన కానీ ఈ తగాదాలు వచ్చి పార్టీషన్స్ కోసం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది కోర్టు వరకు వచ్చిన తర్వాత ఇది త్వరితగతిని పరిశీలించుకోవాలంటే మీరు దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి అంటే ఈ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ అంటే ప్రజల అదాలత్ కింద లెక్క. అంటే మీరు ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడ్ ఇది ఒక మెథడ్. దీని ద్వారా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు మీకు వాపస్ వస్తుంది. అదేవిధంగా దీని మీద ఎప్పీల్ ఉండదు కాబట్టి ఇది ఫైనల్ అవుతుంది. మళ్ళీ మీ మధ్యన అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెల మధ్యన ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా తొలగిపోతాయి. దానివల్ల అంత ముందు ఉన్నటువంటి గుడ్ రిలేషన్స్ కూడా రెస్టోర్ అవుతాయి. అది దృష్టిలో పెట్టుకుని మీ సివిల్ కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ ఈ యొక్క కోపతాపాలకు మీరు తావివ్వకుండా ఒక సరైన ఒక రాజీ కుదుర్చుకుని రాజీ ద్వారా మీ యొక్క కేసులు ఈ రోజు జరిగే నేషనల్ లోక్ అదాలత్ మీ కేసుల్ని త్వరితగతిని పరిశీలించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా శనికాలేశంలో చేసినటువంటి తప్పుల వల్ల జైలుకి వెళ్ళడం, ఈ అనేక క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం, దానివల్ల ఎంతో మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ చేసినటువంటి తప్పులు మీరు సరిదిద్దుకొని ఒక రాజీ ద్వారా మీరు ఈరోజు పరిశీలించుకున్నట్లయితే మీకు త్వరితగతిన అయిపోతుంది. మళ్ళీ మీకు రియలైజేషన్ వస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మీరు తప్పు చేయకుండా ఉంటానికి గుణపాఠం కూడా మీకు ఉపయోగపడుతుంది. అది ఖచ్చితంగా తెలుసుకుని ఈ శనికాలేశంలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం ఈ రోజు జాతీయ లోక్ అదాలత్లో కేసును పరిశీలించుకోవడం ద్వారా మీరందరూ కూడా చేయాలని అడ్వకేట్స్ అందరూ కూడా పూర్తి సహకారం చెప్పి ఆ సహకారాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు వరకు కూడా చాలా ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ మీరందరూ కూడా విజయవంతం చేయాలని ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెథడ్ ద్వారా రాజమార్గం అని చెప్పే విషయాన్ని ప్రజల్లో మరింతగా తీసుకెళ్ళి కోర్టులో ఎన్నో సంవత్సరాల నుంచి గత 27, 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసుల్ని మీరు డిస్పోజ్ చేయడంలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు మరియు వండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ రిక్వెస్ట్ ది సేమ్ కోఆపరేషన్ షుడ్ ఎక్స్టెండెడ్ టుడే ఆల్సో టు మేక్ దిస్ లోక్ అదాలత్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.